హాయ్ హలో నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొల్లీ కిరణ్ మై. సో ఇవాల్టి వీడియోలో మోస్ట్ ఫేమస్ రియాలిటీ షో అండ్ చాలామందికి ఫేవరెట్ రియాలిటీ షో అనమాట. పర్సనల్గా నాకు ఫేవరెట్ రియాలిటీ షో ఇదైతే. సీజన్ 1 నుంచి సీజన్ 9 వరకు ఫాలో అవుతున్నాను. సో ఫాలో అయ్యాను. సో ఇదేంటో మీకు ముందే తెలుసు. సో ఇది ఏ షో అంటే బిగ్ బాస్ కోసం అనమాట. సో బిగ్ బాస్ అయిపోయాక మనకి బిగ్ బాస్ ఉత్సవ్ చేస్తారనమాట. గత కొన్ని సీజన్స్గా మనకి ఇలాగా రన్ అవుతుంది. బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఫెబ్లోని అలాగా మనకి బిగ్ బాస్ ఉత్సవ్ని టెలికాస్ట్ చేస్తారు. అంటే ప్రీవియస్గా కంటెస్టెంట్స్ ఆ సీజన్ కంటెస్టెంట్స్ అందరినీ పిలిచి బీబీ ఉత్సవ్ చేస్తారనమాట మనకి. అక్కడ హోస్ట్ నుంచి కంటెస్టెంట్స్ వరకు అందరినీ పిలుస్తారు ఈవెంట్కి. సో మంచిగా గేమ్స్ పెడతారు, డాన్సెస్ ఉంటాయి, పర్ఫార్మెన్సెస్ అన్నీ చేస్తారనమాట. సో ఈ బీబీ ఉత్సవ్ ఈవెంట్కి మనకి సీజన్ 9 యొక్క కంటెస్టెంట్స్ అంటే మనకి సీజన్ 9లోని కొంతమంది సెలబ్రిటీస్ని, కొంతమంది కామనర్స్ని ఫర్ ది ఫస్ట్ టైం లాంచ్ చేశారు కదా. అంటే ఇలాగా ఇద్దరిని ప్యారలల్గా తీసుకున్నారు కదా. మనకి ప్రతి సీజన్లోని కామనర్స్ ఉంటారు, లైక్ 1 or 2 ఉంటారు. బట్ ఇక్కడ మాత్రం కామనర్స్ని సెలెక్ట్ చేయడానికి చాలా స్టెప్స్ని ఫాలో అయ్యారనమాట ఈసారి బిగ్ బాస్ 9 నుంచి. లైక్ బిగ్ బాస్ 9లో అగ్ని పరీక్ష అని ఒక షో కండక్ట్ చేసి అక్కడ కామనర్స్ యొక్క టాలెంట్ బట్టి మనకి బిగ్ బాస్లోకి పెట్టడం జరిగింది. సో వాళ్ళు కూడా వచ్చారనమాట. కామనర్స్గా ఎవరెవరైతే ఎంటర్ అయ్యారో వాళ్ళు, అండ్ సెలబ్రిటీ కేటగిరీలో ఎవరైతే బిగ్ బాస్ 9కి ఎంటర్ అయ్యారో, సో మనకి సెలబ్రిటీస్ కూడా వచ్చారు ఈవెంట్కి, ఈ బీబీ ఉత్సవ్ ఈవెంట్కి. సో వాళ్ళు ఎవరంటే నిఖిల్, మనందరికీ తెలుసు టాలీవుడ్లోని. కనపడలేదు కానీ శివాజీ గారు అనుకుంటున్నాను, శివాజీ గారు కూడా వచ్చారు. అండ్ సింగర్ మనకి తెలుసు కదా, గీతా మాధురి గారు వచ్చారనమాట ఈవెంట్కి. అండ్ ఇంకా అందరు వచ్చాక గేమ్స్, కామెడీ ఇవన్నీ చేస్తున్నారనమాట. శ్రీముఖి గారు లైక్ కంటెస్టెంట్స్ మధ్యలోని గేమ్స్, ఫన్ యాక్టివిటీస్ పెడుతున్నారనమాట. అండ్ శ్రీముఖి గారు కంటెస్టెంట్స్ అందరూ వచ్చాక శ్రీముఖి గారు పక్కన తనూజ ఉంటుంది అనమాట. తనూజని చూసి శ్రీముఖి గారు అంటారు, నేను రన్నర్ అప్పే, మీరు రన్నర్ అప్పే అని చెప్పేసి కామెడీ చేస్తారనమాట. నెక్స్ట్ అప్పుడు రీతు అంటది, రన్నర్ అప్ అయితే ఏంటి, విన్నర్ లాగే మనం ట్రీట్ చేస్తాము అంటదనమాట. అప్పుడు శ్రీముఖి గారు మళ్ళీ అంటారు, నువ్వు టాప్ 5 కూడా రాలేదు కానీ నువ్వు అంటున్నావు అని కామెడీ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంటెస్టెంట్స్ అందరూ, కొంతమంది కంటెస్టెంట్స్ కొన్ని డైలాగ్స్తో వైరల్ అయ్యారు కదా. లైక్ దివ్యల మాదిరి గారు ఒక డైలాగ్తో వైరల్ అయ్యారు అనమాట అప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు. యూ డోంట్ హ్యావ్ సెన్స్, యూ డోంట్ హ్యావ్ బ్రెయిన్ ఆల్సో అని చెప్పి అంటారనమాట సంజన గారిని. సో అది చాలాసార్లు మళ్ళీ చెప్తారు మనకి దివ్యల మాదిరి గారు. ఇక్కడ షోలో కూడా అందరూ చెప్పించారనమాట ఆ డైలాగ్ అనేది. ఇంకా డైలాగ్స్ చెప్పిస్తూ ఫన్ చేస్తున్నారనమాట అప్పుడు అలాగ అన్నారని చెప్పేసి. సీజన్ 9లోని 2 బెస్ట్ క్యూట్ పెయిర్స్ అని ఇద్దరు పెయిర్స్కి నేమ్ వచ్చింది కదా. లైక్ రివాన్ మనకు తెలిసిందే, రీతు అండ్ పవన్ ప్రజెంట్ బీబీ జోడి సీజన్ 2లో ఉన్నారు. అండ్ కళ్యాణ్ అండ్ తనూజకు కూడా మంచి క్యూట్ పేర్ అని నేమ్ వచ్చింది కదా. సో వాళ్ళు మళ్ళీ వాళ్ళ పర్ఫార్మెన్స్ చేశారనమాట. రీతు పవన్ డాన్స్ పర్ఫార్మెన్స్, అండ్ కళ్యాణ్ తనూజ కూడా పర్ఫార్మెన్స్ చేశారో తెలియదు కానీ లైక్ జనరల్గా డాన్స్ చేశారనమాట. అండ్ రీతు పవన్కి ఆడియన్స్, అక్కడ కొంతమంది ఆడియన్స్ ఉంటారనమాట. సో వాళ్ళు 100% ఓట్ ఇచ్చారు వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్కి అనమాట. సో అది మనకి టెలికాస్ట్ చేశారు. సో అది మనకి ప్రోమోలో చూపించారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి శ్రీముఖి గారు చెప్తారు, ఈ బిగ్ బాస్ ఇలా బాగా జరుగుతుందంటే మనకి మెయిన్ ఎవరంటే నాగ్ సార్ కదా. నాగ్ సార్ ఎంట్రీ ఉంటుంది. నాగ్ సార్ని ఇంకా అతనికి ఏజ్ అవుతుందో లేదో కూడా మనకు తెలీదు, చాలా అందంగా ఉంటారు నాగ్ సార్ మాత్రం. సో నాగ్ సార్ ఎంట్రీ అయ్యారు. అండ్ శ్రీముఖి గారు నాగ్ సార్తో కూడా ఫన్ చేసేస్తారు.
నాగ్ సార్ అంటారనమాట, ఈ కంటెస్టెంట్స్ మామూలు వాళ్ళు కాదు, నాతోనే ఆడుకునేవారు అని చెప్పి శ్రీముఖితో కామెడీ చేస్తారనమాట. సో నెక్స్ట్ ఏమో హరి ఉంటారు కదా కమీడియన్, అతను వచ్చి నాగ్ సార్ దగ్గరికి వచ్చి, నేను ఎవరో తెలుసా సార్, నేను సీజన్ 10కి కంటెస్టెంట్ని అని అంటారనమాట నాగ్ సార్తోని. అంటే నాగ్ సార్ ఇంకా ఫుల్ నవ్వుకుంటారు, అప్పుడే ఎలా డిసైడ్ అయిపోతున్నావు అన్నట్టు. సో హరి కూడా మంచి కమీడియన్, నాకు తెలిసి సీజన్ 10కి వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. హరి అయితే మంచి కామెడీ చేస్తాడు, ఆల్రౌండర్. సో ఇదైతే బీబీ ఉత్సవ్ ప్రోమో అనమాట. చాలామంది చాలా వెయిట్ చేస్తున్నారు బీబీ ఉత్సవ్ కోసం. సో బిగ్ బాస్ అయిపోయిన వెంటనే వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్స్ని చూడాలి అనుకున్నారు. సో ఈ బీబీ ఉత్సవ్ ద్వారా మళ్ళీ వాళ్ళందరూ లైక్ కంటెస్టెంట్స్ అందరూ ఒక దగ్గర ఉండి ఎంజాయ్ చేశారనమాట చాలా డేస్ తర్వాత. సో ఇది ఫుల్ ఎపిసోడ్ వస్తుంది నెక్స్ట్. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ మీకు బీబీ సీజన్ 9లో ఎవరు ఫేవరెట్ కామెంట్ చేసేయండి నాకు.